గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. ప్రేక్షకులకు స్వాగతం. మళ్ళా మనము గ్రహాలు, అవి ఇచ్చే యోగాలు, వాటి ఫలితాల గురించి చక్కగా వివరంగా తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనకి 2026లో 6 గ్రహాలు విశేషమైన ఫలితాలు మనకి ఇవ్వబోతున్నాయి. ఎలాంటి ఫలితాలు అంటే గనక అంటే మనకి ఇది 100 రోజుల పాటు ఉంటుంది. ఈ జూన్ లో 2వ తారీఖున మొదలయ్యి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు విశేషమైనటువంటి యోగాలు, తర్వాత అదృష్టాలు, దాంతో పాటు ధనయోగము, పట్టిందల్లా బంగారం కావడము, ఒకటి చాలా అదృష్టాలను ఇవ్వబోతోంది. అయితే మరి ఈ అనుకూలత కలిగినటువంటి ఈ గోల్డెన్ పీరియడ్ లో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఏ గ్రహాలు వీరికి అత్యంత అనుకూలంగాను విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయి అనేది సవివరంగా తెలుసుకుందాము. అయితే ప్రస్తుతము ఈ 6 రాశులకు అంటే 5 ప్రధానంగా ఉన్నవి, 1 ఛాయామాత్రంగా ఉండే ఈ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అవి ఏంటంటే శని భగవానుడు, గురువు, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. అది ఈ యొక్క అనుకూలత వల్ల నేను చెప్పబోయే ఈ 12 రాశుల వాళ్ళకి కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే వీళ్ళు అనుకున్నవన్నీ సాధించుకునేటటువంటి అద్భుతమైన అవకాశం ఇది. అయితే మరి వీరికి ఏ యోగాలు పడతాయి అంటే కనుక అధికార యోగము, ధనయోగము, విదేశీయానము, ఉద్యోగము, పెళ్లి, ప్రేమ, ఇలాంటివి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు చిన్ని ప్రయత్నం చేయాలి. అంటే అదృష్టం వచ్చేస్తుంది కదా అని కాదు, దానికి సంబంధించినటువంటి చిన్ని ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ యోగాలన్నీ మీకు అద్భుతంగా అందుతాయి. అయితే ముఖ్యంగా అదృష్ట యోగం కలిగినవి ఉచ్చ స్థితిలో ఉన్న రాశులు ఏంటంటే మేష, వృషభ, తుల, ధనస్సు, మకర, మీన. ఈ 6 రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి మిగతా 6 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. అయితే మరి వీటితో పాటు ముందుగా ఏ రాశులకి అద్భుతం కలగబోతోంది, అదృష్ట యోగం కలగబోతోంది, అందులో మొట్టమొదటి రాశి, తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఒక్క శని భగవానుడు మినహా మిగిలిన అన్ని గ్రహాలు కూడా చాలా వరకు ఉచ్చ స్థితిలో ఉండడంతో పాటు చాలా అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షము విశేషంగా కలగబోతోంది. మీరు ఊహించనంత స్థాయికి వెళ్లే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు అంటే ప్రమోషన్స్ రావడము, స్థానచలనాలు కలగడము, మీరు అనుకున్న స్థాయికి ఉద్యోగ రీత్యా వెళ్లడము, దాంతో పాటు మీరు అనుకున్న ప్యాకేజీని అందుకునే అవకాశం కూడా కనబడుతోంది. దీంతో పాటుగా మీ జీతభత్యాలు అంటే మీ ప్యాకేజీలు ఊహించని స్థాయిలో పెరిగేందుకు కూడా అవకాశం ఉంది. అయితే ఆస్తి వివాదం ఒకటి మాత్రం మీకు గత కొంతకాలంగా మిమ్మల్ని బాధిస్తున్నా, లేదంటే మీకు ఎంతకీ అనుకూలంగా లేనటువంటి స్థిరచరాస్తులు ఈ సమయంలో మీ పేరిట వచ్చేందుకు అవకాశం ఎక్కువ కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబ సభ్యుల ఆదాయం కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశంతో పాటు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే మీ భార్యది కావచ్చు, లేదా మీ అన్నదమ్ములది కావచ్చు, ఈ రాశిలో ఉండే మీ యొక్క తల్లిదండ్రులది కావచ్చు, అంటే మీ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ యొక్క ఆదాయం కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పెళ్లి ప్రయత్నాలు చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు ఆకస్మికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. విస్తరణకు గాని పెట్టుబడులకు గాని ఈ సమయము అత్యంత ఉత్కృష్టమైనది, అద్భుతమైన సమయం కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి.
ధనుర్రాశి వాళ్ళు చేయవలసినటువంటి పనులు, దానాలు, మంత్రాలు ఏమిటి అనేది చూసినట్టయితే గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారి లేదా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడము, అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడము చేయాలి. విద్యాదానం చేసుకోండి. విద్యాదానము అంటే వీలైతే పేద విద్యార్థులకు 1 నెల జీతం కట్టడం కానీ లేదా ధన సహాయం చేయడం కానీ మీ యథాశక్తి చేసుకోవాలి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే ప్రయత్నం చేయాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. భోజనం కుదరదు అనుకున్న వాళ్ళు స్వయం పాకాన్ని ఇచ్చినట్టయితే కనుక గురు గ్రహం యొక్క అనుగ్రహంతో పాటు గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా పొందుతారు. గురువు ధనాన్ని ప్రసాదించేవాడు కాబట్టి గురు బలం తప్పనిసరిగా పెంచుకోవాలి. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు తప్పనిసరిగా చదువుకోవాలి. మీరు దానంగా ఇవ్వవలసినవి శనగలు, పసుపు మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క అనుకూలతలు, విశేషమైన ఫలితాలు. అయితే మరి ప్రత్యేకమైనగా అంటే ఏ రాశులు టాప్ లో ఉన్నాయి అంటే కనుక, అంటే అత్యధికంగా లాభాలు పొందేది సింహరాశి వారికి. లాభంలో గురువు ప్లస్ భాగ్యంలో శని, దాంతో పాటు అనేక గ్రహాల యొక్క అనుకూలతలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి దశమంలో గురువు వల్ల ఉద్యోగము, కెరియరు, అధికారము, రాజకీయము, వ్యాపారము అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యంలో గురువు ఉండడం మూలంగా దైవ బలము, రాజయోగ ఫలితాలు సమగ్రంగా వచ్చేటట్టుగా, అంటే అన్ని అనుకూలతలు మీకు సంపూర్ణంగా అందేటట్టుగా గోచరిస్తున్నాయి. ఈ 3 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు. అయితే మరి ఈ ఫలితాలతో పాటు మనము ఏ మంత్రాలు చదువుకోవాలి, ఇంకా ఏదైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక ఏ మంత్రాలు చదవాలి, ఏ దానాలు ఇవ్వాలి అనే అంశం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఓవరాల్ గా 12 రాశుల వాళ్లకు సిద్ధి కలిగించే మహామంత్రాలు అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళు చదవవలసినవి ఓం గం గణపతియే నమః, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః, ఓం హం హనుమతే నమః. చివరగా 7వది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అందరికీ తెలిసిన మంత్రాలే, కానీ మనం చదవడంలోనే చిన్ని లోపాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ 100 రోజుల యొక్క రాజయోగాలను, అదృష్టాలను మనం సొంతం చేసుకోవాలంటే తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి కదా. ఇది అత్యంత అనువైన సమయము. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోవద్దు. ఈ 12 రాశుల వాళ్ళు గ్రహాలు ఇచ్చే అనుకూలతను మనం సంపూర్ణంగా అనుభవిద్దాము. శుభం భూయాత్.